పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత నార్మల్ ఎయిర్ నైట్రోజన్ ఎయిర్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏ ఎయిర్ కొట్టించాలో తెలియట్లేదా? నీకోసమే వీడియో. నేనైతే నైట్రోజన్ ఎయిర్ సజెస్ట్ చేస్తా. దేనికంటారా? నార్మల్ ఎయిర్ తీసుకుంటే 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, 1% మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అంటే ఏంటి తెలుసా? తేమ. నైట్రోజన్ ని తీసుకుంటే 95% ప్యూర్ నైట్రోజన్ ఉంటుంది, 4% ఆక్సిజన్, 1% అదర్ గ్యాసెస్ అయితే ఉంటాయి. నార్మల్ ఎయిర్ లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ చిన్నగా ఉండడం వల్ల హీట్ కండిషన్ లో డ్రైవ్ చేసినప్పుడు త్వరగా గాలి దిగిపోవడం గానీ, దాంట్లో ఉన్న తేమ వల్ల టైర్ లైఫ్ అండ్ రిమ్ లైఫ్ కూడా త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నైట్రోజన్ ఎయిర్ లో ఆక్సిజన్ మాలిక్యూల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో మాయిశ్చర్ లేకపోవడం వల్ల ఎలాంటి హీట్ కండిషన్ లో డ్రైవ్ చేసినా సరే మీ టైర్ లైఫ్ కానీ రిమ్ లైఫ్ కానీ చాలా ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటి? నా కార్ లో ఆల్రెడీ నార్మల్ ఎయిర్ ఉంది, మళ్ళీ దాంట్లో తగ్గినప్పుడు నేను నైట్రోజన్ ఫిల్ చేసుకోవచ్చా అంటే నా సజెషన్ అయితే వద్దని. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ ఎయిర్ లో నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. మనం ఎందుకు ఫిల్ చేస్తున్నాము అని అంటే ప్యూర్ నైట్రోజన్ ఎయిర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎలాంటి కండిషన్ లో అయినా స్మూత్ గా డ్రైవ్ చేయొచ్చు. నార్మల్ ఎయిర్ ఉన్నప్పుడు నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేయించకండి, మొత్తం రిమూవ్ చేయించేసి నైట్రోజన్ ఎయిర్ ఫ్రెష్ గా ఫిల్ చేయించండి. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ ఎయిర్ లో నైట్రోజన్ అది మిక్స్ అయి ఉంటుంది. మిక్స్ చేయడం వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఫాలో పెట్టండి.